మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం గనక పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే, రాశిలోనే గురువు గారు ఉన్నారు. ఇది ఎంత అద్భుతమో మనం వారం వారం చెప్పుకుంటూనే ఉన్నాం. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. తృతీయ స్థానంలో రవి, బుధ, కేతువులు ఉన్నారు. అంటే వరుస 3 రాసుల్లో 5 గ్రహాలు బాగున్నాయి అంటే గ్రహ మాలికా యోగం ఏర్పడింది అని ఇక్కడ తెలియజేయబడుతోంది. అలాగే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. చంద్రగ్రహణం అనేది 9వ స్థానంలో ఏర్పడుతూ ఉంది. దానివల్ల మిశ్రమ ఫలితాలే ఉన్నాయి తప్ప అద్భుతమైన ఫలితాలు ఏవీ లేవు. కానీ రాశిలో ఉన్నటువంటి గురువుగారు కానీ చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండడంతో మీ పంట పండిందనే చెప్పుకోవాలి. గ్రహణం ఫలితం అనేది మిశ్రమంగా ఉంది, అది పక్కన పెట్టేద్దాం. వారంలో సంచరిస్తూ ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల ఏర్పడేటటువంటి రాశి ఫలితాలు మీకు గురువుగారి వల్ల అత్యద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, మాట చలామణి అవ్వడం, ఆదాయ మార్గాలు పెరగడం, ఆదాయం పెరగడం, కుటుంబంలో మంచి ఉన్నతి జరగడం, కొత్త కుటుంబ సభ్యులు ఇంటికి రావడం, అది పిల్లలైనా పుట్టవచ్చు, లేదా ఇంట్లో వారికి వివాహాది శుభకార్యాలు కుదిరి కొత్త కుటుంబ సభ్యులైనా ఇంటికి రావచ్చు. ఏదైనా మీకు చాలా సంతృప్తిగా ఉంటుంది.